హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము నాటుకోడి చికెన్ కర్రీ. నాటుకోడి చికెన్ ఎవరికి ఇష్టం ఉండదండి? ఎవరు తినరు? చాలా బాగుంటుంది. దాని ఇంగ్రీడియంట్స్ చూసేసారుగా. అండ్ ఒక కుక్కర్లోనే చేసుకోవాలి ఇది. కొంతమంది అయితే మామూలుగా చేసేసుకుంటారు. నేనైతే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్లో చేసేస్తున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసేసి మంచిగా అది వేడైన తర్వాత దాంట్లో ఆనియన్స్ అనేది కట్ చేసేసుకొని ఒక ఆనియన్ వేసేసుకోవాలి. నేను హాఫ్ కిలోకి చెప్తున్నాను క్వాంటిటీ. హాఫ్ కిలో తీసుకున్నాను నేను నాటుకోడి. అండ్ మంచిగా కాల్చి తెచ్చారనమాట మా ఆయన. అండ్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ అనేది వేసుకోవాలి. అండ్ అందులో ఆనియన్స్ వేసేసుకొని తర్వాత మంచిగా అది ఫ్రై చేసేసుకోండి. ఏంటంటే కొంచెం నేను నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ముందుగానే చెప్తున్నాను కాబట్టి అలా నురుగు వచ్చింది అనమాట నువ్వుల నూనె. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలన్నమాట. ఆనియన్స్ మరీ ఎక్కువగా కూడా కుక్ అయితే బాగుండదు అనమాట. బాగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇలా అయిపోయిన తర్వాత అండ్ అందులో కోకోనట్ పేస్ట్, నేనైతే కోకోనట్ పేస్ట్ హాఫ్ కేజీకి 2 స్పూన్స్ కోకోనట్ పేస్ట్, 2 స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు సమానంగా వేసాను నేను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ రెండు వేసాను. తర్వాత ఇది మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న మనం పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఎంత ఫ్రై చేస్తే ఎంత బాగుంటుంది మన నాటుకోడి చికెన్. ఎవరైనా తిన్నారా? ఎక్కువ తింటారు తెలంగాణ సైడ్ అయితే బాగా తింటారు అనమాట. ఎవరు తినరు? నాటుకోడి రాగి సంగటి చాలా బాగుండేది కదా, ఫేమస్. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ అనమాట. అండ్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నాటుకోడి. నాకైతే ఫేవరెట్. నాకు చికెన్ అనేది చాలా ఫేవరెట్ అనమాట. నాటుకోడి అంటే ఎవరికి ఫేవరెట్ కాదు? ఇలా మంచిగా కుక్ చేసేసి అండ్ అందులో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నాటుకోడి వేసేసి చికెన్ వేసేసి మంచిగా పైకి కిందకి మంచిగా కలపాలి. ఆ మసాలా మొత్తం పట్టాలన్నమాట చికెన్కి. చాలా బాగుండిద్ది ఇది. అండ్ మంచిగా కలిపిన తర్వాత అందులో మేము చూసారా ఎలా కలుపుతున్నానో అలా కలిపేయండి మీరు కూడా. అండ్ కొంతమంది కుక్కర్లో చేయరు. కుక్కర్లో చేయకపోతేనే ఇంకా టేస్ట్ వచ్చింది. బట్ నేను తొందరగా చేసుకోవాలంటే కుక్కర్లో చేసేసుకోవాలి. అండ్ అందులో సాల్టు, పసుపు, కారం ఈ 3 వేసేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి. అది బాగా కలపండి. ఒక 3 మినిట్స్ అయినా వాటర్ వేయబాకండి. వాటర్ వేయకుండా కలుపుతూనే ఉండండి. ఎంత బాగా వచ్చిందంటే ఎంత బాగుంది. చూస్తేనే ఎలా ఉంది మీకు? తినాలనిపిస్తుంది కదా, అంత బాగుండిద్ది. మంచిగా అది కలిపి అది పైన మొత్తం మనకి
ఇదిగా ఏంటంటే ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఆయిల్ అనేది బయటకు వస్తే ఓకే. బాగుంది ఇది అని అర్థం. చూడండి ఎంత బాగుందో అసలు. నేను నిన్నే ఫ్రెండ్స్ తినింది. అయినా కూడా ఈ కర్రీ చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది కదా. ఇలా చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను చూడండి కర్రీ ఎంత బాగుందో. అండ్ ఇందులో అయితే నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. 1.5 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. ఎందుకంటే నాకు సరిపోలేదు కాబట్టి చూసారా, వాటర్ వేసేసి మళ్ళీ ఇంకో హాఫ్ గ్లాస్ మళ్ళీ వేసాను అనమాట. ఎందుకంటే అది విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ అనేది మనకి తక్కువ అయిపోతాయి కాబట్టి నేను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వేసాను. అది వేసేసిన తర్వాత మంచిగా ఒక 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ అయిపోయింది. 5 విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలి. వచ్చిన తర్వాత మనకి కుక్ అయిపోయింది అనమాట. లేకపోతే మనకి విజిల్స్ 5 కంపల్సరీగా రావాలి. మీరు మామూలుగా విడిగా చేయాలంటే ఏం చేయాలంటే వాటర్ ముందుగానే వేయకుండా సిమ్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేయాలన్నమాట. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి